ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోలు. మనం అంగన్వాడీగా సమ్మె చేసేటప్పుడు, ఆశా వర్కర్లుగా ధర్నా చేసేటప్పుడు ఇప్పుడున్న ఇక్కడ అరవింద్ బాబు గారే కాదు, ఇప్పుడు గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు వద్దన్నా సరే డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ రోజు మేము కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం, వద్దన్నా సరే వచ్చి కేకులు పెట్టారు. జనవరి 1కి కేకులు పెట్టారు. వద్దు నాయన, అసలు మీరు రేపు అధికారంలోకి వస్తే చేసినాక కావాలంటే మేమే మీకు నోట్లో ఇంత పెద్ద కేకు దోస్తాం, పేస్ట్రీ దోస్తాము, వద్దని చెప్పేసి అన్నాం. అయినా సరే నన్ను నమ్మండి, ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి, మేము రాగానే ఈ వర్కర్లు వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎన్నేళ్ళయింది? 2 ఏళ్ళు దాటుతుంది, 2 ఏళ్ళు దాటి వస్తుంది. సరే అని ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినాక సహజంగా మర్చిపోతారని చెప్పేసి సీఎం గారిని వాళ్ళందరినీ కలిసాం. మంత్రుల్ని కలిస్తే ఆ జగన్ టైం కంటే దత్తమ్మల్లాగా ఉన్నారు ఇప్పుడున్న మంత్రులు. మా చేతిలో ఏం లేదండి, బాబు గారిని కలవమన్నారు, బాబు గారిని కలిసాం. గెలిచి ఇప్పుడే కదా వచ్చింది, మా దగ్గర డబ్బులు లేవు, అయినా సరే ఇప్పుడు మీకు ఇచ్చామనుకో మళ్ళీ ఉదయాన్నికి మర్చిపోతారు, అందుకోసం నేను 2028లో ఇస్తానంటున్నాను. మీకే కాదు, ఇప్పుడు ఈ పర్మనెంట్ ఉద్యోగులు, పోలీసులు వీళ్ళంటున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, వీళ్ళకు కూడా పిఆర్సీ కమిటీ వేయాల్సి ఉంది. సంవత్సరం దాటిపోయింది, 4 డిఏలు రావాలి. ఇప్పుడు దాకా మొన్న గట్టిగా గొడవ చేస్తే, మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు యూటీఎఫ్ ఆధ్వర్యంలో 15,000 మంది, మరి మన ఎన్జిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20,000 మంది చేస్తే అప్పటికి ఇక 1 డిఏ ఇచ్చారు, ఇంకా 3 డిఏలు బకాయిలు ఉన్నాయి. అందుకోసమే ఈసారి ప్రకటించబోయే పిఆర్సీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2.5 లక్షల మంది ఉన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే మనలాంటి ఉద్యోగులు 3 లక్షల మంది ఉన్నారు. కాబట్టి మొత్తం 5.5 లక్షల కలిపి పిఆర్సీ ఇవ్వాలి. దాంట్లో మనకు బేసిక్ పే అనేది, కనీస వేతనం అనేది 26,000 నిర్ణయించాలి. ఈ పిఆర్సీలో కనుక మనం 26,000 సాధించకపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా మన జన్మ ఇట్లానే ఉంటది. అందుకోసం మీరు చూడండి, ఆర్థిక సమస్య కాకపోయినా అచ్చం నీట్ పేపరు లీక్ అయిందని చెప్పేసి మన పిల్లలు, విద్యార్థులు అనేక మంది ఢిల్లీలో ఎలా చేశారు, స్వచ్ఛందంగా చేశారు. వాళ్ళని దేశ ద్రోహులు అన్నారు. దాంట్లో సగం మంది ఆర్మీ వాళ్ళ పిల్లలే, పోలీసు వాళ్ళ పిల్లలే. అమ్మాయిలు అబ్బాయిలు అంతా వచ్చి ఇది మా హక్కు, మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు వచ్చి మా మద్దతు ఇచ్చారు, ఇక్కడ వైసీపీ ఉన్నప్పుడు మీరు వచ్చి మా మద్దతు ఇచ్చారు, ఇప్పుడు మేము మీకు ప్రశ్నిస్తుంటే మేము మీ టెర్రరిస్టు లాగా కనబడుతున్నామా అని చెప్పేసి ఇప్పుడు 2 సినిమాలు 4 ఆపరేషన్లు చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన బయలుదేరటమే ప్రశ్న బయలుదేరాడు. ఏమైంది? ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇలాంటి పోరాటాల వెనక అసాంఘిక శక్తులు ఉన్నారంట, టెర్రరిస్టులు ఉన్నారంట. ఈ రకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థుల్ని లేదు అక్కడ చేసే పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడి అసలు పట్టించుకోనున్న దద్దమ్ములు సౌత్ ఇండియాలో ఎవరు ఉన్నారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్. అందుకోసమే మనం ఏం కొత్తగా అడగట్లేదమ్మా, వాళ్ళు ఇస్తామని అడుగుతామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. నువ్వు ఇవ్వు, మాకేమైనా ప్యాసనా? ఈ డబ్బులన్నీ వేస్ట్ కదా, టెంట్లు ఇవన్నీ మాకు రాకపోదు ఛార్జీలు, పోలీసులు ఇక్కడ పెట్టి
దౌర్జన్యం